హలో గాయ్స్, వెల్కమ్ టు రుచి పందిరి ఛానల్. ఈరోజు మనం వేడి వేడి రాగి సూప్ చేసుకుందాం. ఎంతో హెల్తీగా టేస్టీగా ఈ చలికాలంలో చాలా బాగుంటుంది. సో ముందుగా మనకి ఇంట్లో ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో అవి తీసుకొని చేసుకోవచ్చు. సో మా ఇంట్లో అయితే మిర్చి, కాలీఫ్లవర్, క్యారెట్ ఉన్నాయి. సో వాటితో చేసుకుంటున్నాను. ఇంకా మిరియాలు అయితే తెలిసిందే కదా, సూప్కి మనం మిరియాల పొడి వేస్తాము. ఇంకా గార్లిక్, జింజర్, ఉల్లిపాయలు, రాగి ఫ్లోర్ ఇవన్నీ కావాలి. లెట్స్ గో. సో మనం ఇప్పుడు వెజిటబుల్స్ అన్నిటినీ నీట్గా కడుక్కొని, నీట్గా మూడిక్కలు ఉంటే మూడిక్కలు, పీలు ఉంటే పీల్ చేయాలి. సో అన్నీ తీసుకొని నీట్గా కట్ చేసుకొని చాప్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. నేను ఈ చిల్లీ ఎక్కువగా ఎందుకు తీసుకున్నానంటే ఇవి మాకు అంత కారంగా లేవు. సో సూప్లో వేసినప్పుడు పంటికి తగిలితే కొంచెం టేస్టీగా ఉంటాయని ఎక్కువగా తీసుకున్నాను. మీది నార్మల్ చిల్లీ అయితే అన్ని ఎక్కువగా తీసుకోకండి, కారం మరీ ఎక్కువైపోతుంది అన్నమాట. మీరు వెదర్ చల్లగా ఉన్నప్పుడు లేదా వర్షం ఎక్కువగా పడేటప్పుడు ఎలాంటి ఫుడ్ తినడానికి ఇష్టపడతారు? నేనైతే నూడిల్స్ లేదా సూప్స్ ఇలాంటివి తినడానికి చాలా ఇష్టపడతాను. మీరు కమెంట్ చేయండి, మీరైతే ఎలాంటివి తినడానికి ఇష్టపడతారో. సో నాకు మా అమ్మ ఇచ్చిన టిప్ ఏంటంటే, మనం ఆనియన్ని కట్ చేసుకొని ఒక 15 minutes ముందు వాటర్లో పెట్టి వదిలేసామనుకోండి, సో మనకి ఆ తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. గాయస్, మీలో ఎంతమంది క్యారెట్ అంటే ఇష్టం? మీకు తెలుసా, క్యారెట్ని పచ్చిగా తినకుండా బాయిల్ చేసుకొని తింటే అందులో వైటమిన్స్ మనకి ఇంకా బాగా వస్తాయంట. కానీ నాకు క్యారెట్ పచ్చిగా తినడమే ఇష్టం. మనం ఈసారి అన్నీ హెల్దీ రెసిపీస్ చేసుకుందాం. సో దీని తర్వాత మనం ఓట్స్ ఆమ్లెట్ వీడియో చేసుకుందాం. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ఆ రెసిపీ నాకు మా ఆంటీ చెప్పారు, సో అది ట్రై చేద్దాం. గాయస్, నాకు ఈ గార్లిక్ పేల్ తీయడం ఎప్పుడు చాలా తలనొప్పిలా అనిపిస్తుంది. అంత ఈజీగా రాదు. మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, నేను ఫాలో అవుతాను. సో ముందుగా ఇలా స్మాష్ చేసుకొని తీసుకుంటే కొంచెం ఈజీగా వస్తుందని నేను అనుకుంటాను. సో అలా పీల్ తీసుకున్నాక చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి గార్లిక్ని. నేను రీసెంట్గా ఒక ఇన్స్టా పేజ్లో ఆనియన్ కర్రీ అని ఒకటి చూశాను గాయస్. సో అదేం లేదు, జస్ట్ ఆనియన్స్తో పులుసు అనుకుంటా అలా చేశారు. మీరు ఎప్పుడైనా విన్నారా ఆనియన్తో కర్రీ? వింటే కమెంట్ చేయండి, మనం కూడా ట్రై చేద్దాం. నాకు వెజిటబుల్స్ కట్ చేయడం అన్నా చాప్ చేయడం అన్నా చాలా ఇష్టం, కానీ అంత పర్ఫెక్ట్గా చేయలేను. సో ఇంకా నేర్చుకుంటున్నాను. నైఫ్ ఎంత షార్ప్గా ఉంటే మనకు అంత ఈజీగా ఉంటుంది చాప్ చేయడానికి. ఇంకా ఈ నైఫ్స్ నేను కొత్తగా తీసుకున్నాను, చాలా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయి. ఇలా ఎంతమంది కాలీఫ్లవర్ అంటే ఇష్టం? మా అమ్మ చాలా ఈజీగా కాలీఫ్లవర్ రెసిపీ చేస్తారు, అదంటే నాకు చాలా ఇష్టం. ఏముండదు గైస్, చాలా ఈజీ ఆ రెసిపీ. మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను. రాగి ఫ్లోర్ని మనం వాటర్లో వేస్తూ కలుపుకోవాలి, లేకపోతే మళ్ళీ సరిగా కలవదనమాట. ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిరియాలని మనం దంచుకొని మిరియాల పొడి చేసుకోవాలి.
మీరేం ప్రిఫర్ చేస్తారు గైస్? మిరియాలు కొనుక్కొని దాన్ని పొడి చేసుకుంటారా, లేదంటే డైరెక్ట్గా మిరియాల పొడి కొనుక్కుంటారా? కామెంట్ చేయండి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మంచి లోతుగా ఉండే గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. సో మీరు గీలో వెజిటబుల్స్ ఫ్రై చేసేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ మనం ఏం వేసుకోవాలి, గార్లిక్ ఇంకా జింజర్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక మన ఆనియన్స్ ఇంకా క్యారెట్ ఇంకా కాలీఫ్లవర్ అన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బాగా సాట్ అయ్యాక వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం ఇందాక పెంచి పెట్టుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. సో వాటర్ బాగా బాయిల్ అయ్యాక మిరియాల పొడి వేసాక కూడా సో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి ఫ్లోర్ వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. మన సూప్ రెడీ అయిపోయింది. సో బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇట్స్ టేస్టింగ్ టైం. సో మనం టేస్ట్ చూద్దాం. ఇదైతే చాలా బాగుంది. అంటే రెస్టారెంట్ స్టైల్ సూప్ అని చెప్పండి, కానీ ఇంట్లో చేసుకునే హెల్దీ సూప్ లానే ఉంది, బాగుంది.